శ్రీనగర్ చేరుకున్న తర్వాత అక్కడి నుండి డ్రైవర్ వచ్చారనమాట పిక్ చేసుకోవడానికి. మాతో పాటు వచ్చిన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు శ్రీనగర్‌లో ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్సేమో ఈ అన్నయ్య ముగ్గురు కలిసి ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వర్క్ చేశారు 10 ఇయర్స్. సో, వాళ్ళేమో అక్కడికి షిఫ్ట్ అయిపోయారు శ్రీనగరు. ఈ అన్నయ్య ఏమో ఇక్కడే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాం అనమాట. ఆ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అసల దారిలో ఉన్న ఈ ఇల్లు ఎంత బావున్నాయో అసల. అందరివి డూప్లెక్స్ ఇల్లులే. చిన్నవైనా గానీ, పెద్దవైనా గానీ అన్నీ డూప్లెక్స్ ఇల్లులే. అసలు చాలా అంటే చాలా బావున్నాయి. పిచ్చి మొక్కలు ఉన్నట్టుగా ఉన్నాయక్కడ గులాబీ మొక్కలు. ఆ అన్నయ్య వాళ్ళ హౌస్‌కొచ్చేసామనమాట. అసలా ఆ ఇల్లుంది ఎంత బావుందో అసల. ఏదో ఐస్ క్రీమ్ పుల్లలకి ఐస్ బెట్టినట్టుగా ఉన్నాయి. ఈ మొక్కల షేప్ ఇవన్నీ అలా కట్ చేశారు. ఇవన్నీ గులాబీలే అసల. మొత్తం ఇల్లంతా గులాబీలు, సీజనల్ ఫ్లవర్స్. ఇదిగో ఈ చిన్న చిన్నవి పింక్‌వన్నీ రోజెస్. నేనేమన్నా క్రోటన్‌వేమో అనుకున్నాను. కానీ అవన్నీ రోజెసే అన్నమాట. వీళ్ళది గూడా డూప్లెక్స్ హౌస్. అక్కడ అందరివి డూప్లెక్స్ హౌస్‌లే. ఇవన్నీ సీజనల్ ఫ్లవర్స్. అసలు ఆ లాను అదంతా అసలు చాలా బావుంది. అసలు రోజెస్ అయితే ఎంత పెద్ద పెద్ద రోజెస్సో అసల. మళ్ళీ పక్కన ఇలాగ చిన్న ప్లేస్ ఉందనమాట. ఇక్కడ అన్నీ ఇదిగో పొమగ్రనేట్ ప్లాంట్ ఉంది. అన్నీ ఇకసల లేనివంటూ లేవు. యాపిల్సు, చెర్రీసు, మల్బరీ ఫ్రూట్సు, వెజిటబుల్స్ అన్నీ వీళ్ళు ఇంట్లోనే పండించుకుంటారు. చాలా బావుంది ఇల్లయితే. ఎవరో పెంచుకునేవాళ్ళు వాళ్ళకి క్యాట్స్ ఎక్కువయ్యి 2 క్యాట్స్‌ని వదిలేసేసారంట. ఆ 2 వీళ్ళ ఇంటికొస్తా ఉంటాయి. వీళ్ళు ఫుడ్ పెడతా ఉంటారు వాటికి. అసలెంత చక్కగా పలకరించిందో అది. ఆయన ఇలాగా అంటే వాళ్ళ లాంగ్వేజ్‌లో పిలుస్తా ఉంటే చక్కగా దగ్గరకొచ్చిందసల. వీళ్ళు దానికి ఫీడ్ చేస్తున్నారు.